హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 గురించి తెలుసుకుందాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది 6 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. ప్రిలిమినరీ, హిందూ మ్యారేజెస్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అండ్ జ్యుడిషియల్ సెపరేషన్, నలిటీ ఆఫ్ మ్యారేజ్ అండ్ డైవర్స్, జ్యూరిస్డిక్షన్ అండ్ ప్రొసీజర్, సేవింగ్స్ అండ్ రిపీల్. మనం ఈ సెక్షన్స్ అన్ని వన్ బై వన్ తెలుసుకుందాము. సెక్షన్ 1 షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్ గురించి చెప్తుంది. ఈ యాక్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే పేరుతో పిలువబడుతుంది. అలాగే ఈ యాక్ట్ హోల్ ఆఫ్ ఇండియాకి అప్లై అయ్యింది. ఇది వరకు బిఫోర్ అమెండ్మెంట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. బట్ ఆఫ్టర్ అమెండ్మెంట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లై చేయబడింది. సెక్షన్ 2 అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లై అయ్యిద్దో ఈ సెక్షన్లో చెప్పారు. ఈ యాక్ట్ అన్ని ఫార్మ్స్ ఆఫ్ హిందూయిజంకి అప్లై అయ్యిద్ది. A person who is a Veerashaiva, a Lingayat or a follower of Brahmo, Pradhana and Arya Samaj ఇవన్నీ కూడా ఫార్మ్స్ ఆఫ్ హిందూయిజం అన్నమాట. వీళ్ళందరూ కూడా హిందూస్ కింద పరిగణిస్తారు అండ్ ఈ యాక్ట్ అప్లై అయ్యింది. అలాగే ఎవరైతే ఆఫ్ షూట్స్ ఆఫ్ హిందూయిజం అంటే జైన్స్, బుద్ధిస్ట్ అండ్ సిఖ్స్ హిందూ రిలీజియన్ నుంచి వీళ్ళ రిలీజియన్ ఫామ్ అయిందో వీళ్ళు కూడా ఈ యాక్ట్లోకి వస్తారు. అలాగే ఎవరైతే ఇండియాలో ఉంటూ వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్స్ ఇండియా ఉంటుందో, ఎవరైతే ముస్లిం, జూ, క్రిస్టియన్, పార్సీ కాదో వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ అప్లై అయ్యిద్ది. ఎక్స్ప్లెనేషన్ క్లాజ్లో అసలు ఈ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్ పై రిలీజియన్ ఎవరో చెప్తున్నారు. ఒక చైల్డ్ ఎవరైతే వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఈ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ అవుతారో ఈ చైల్డ్ లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా సరే ఆయన ఆర్ ఆమె హిందూ కింద పరిగణిస్తారు. అలాగే ఈ చైల్డ్ ఎవరైతే లెజిటిమేట్ కానీ ఇల్లెజిటిమేట్ కానీ ఎవరైతే ఒక్క పేరెంట్ అయినా సరే ఈ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ రిలీజియన్స్లోకి వస్తారో అండ్ ఈ కమ్యూనిటీలో ఎవరైతే హిందూయిజం కమ్యూనిటీలో బ్రాటప్ అవుతారో, పెరుగుతారో వాళ్ళు కూడా హిందూ కింద పరిగణిస్తారు. అంటే ఇద్దరు పేరెంట్స్ అయినా హిందూ అయి ఉండాలి, లేదా ఏ ఒక్క పేరెంట్ అయినా హిందూ అయ్యి ఈ బాబు ఆర్ పాప ఆ హిందూయిజం సరౌండింగ్స్లో అంటే ఆ హిందూయిజం కమ్యూనిటీలో పెరిగి ఉండాలి. అండ్ అలాగే ఎనీ పర్సన్ కన్వర్ట్ ఆర్ రీకన్వర్ట్ టు హిందూయిజం ఎవరైతే హిందూయిజంకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళని హిందూస్ కింద ట్రీట్ చేస్తారో, ఎవరైతే రీకన్వర్ట్ అయ్యారో అంటే మొదట హిందూగా ఉండి దాని తర్వాత వేరే రిలీజియన్కి కన్వర్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ హిందూయిజంకి కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా హిందూస్ కింద పరిగణిస్తారు. సెక్షన్ 3 డెఫినిషన్ క్లాజ్. ఈ డెఫినిషన్ క్లాజ్లో మనకి చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్వి మనం డీల్ చేద్దాం. క్లాజ్ ఏ కస్టమ్ అండ్ యూసేజ్ గురించి చెప్తుంది. అసలు కస్టమ్ అండ్ యూసేజ్ అంటే ఏంటి? ఏ రిచువల్ అయితే, ఏ పద్ధతి, ఆచారం అయితే కంటిన్యూస్గా యూనిఫామ్గా ఉందో అది, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారాలు అవి తప్పకుండా పాటించాలి. ఇట్లాంటివన్నీ కస్టమ్ అండ్ యూసేజ్ కింద వస్తుంది. అండ్ ఈ కస్టమ్ అండ్ యూసేజ్ ఎలా ఉండాలి అంటే ఆ కమ్యూనిటీలో ఇదే లా కింద అంటే ఇదే పద్ధతి కింద ఒక ఫోర్స్ అబ్టైన్ చేయాలన్నమాట. అలాగే ఇది అన్రీజనబుల్గా కానీ లేదంటే ఆపోజిట్ టు పబ్లిక్ పాలసీ కింద కానీ ఉండకూడదన్నమాట. అంటే ఏదైతే విరుద్ధంగా ఉంటుందో పబ్లిక్ పాలసీకి, జనరల్ పాలసీకి అలాంటివి కస్టమ్ అండ్ యూసేజ్ కింద రావు. అండ్ ఏదైనా ఒక ఫ్యామిలీకి ఒక ఆచారం కానీ ఉంటే ఆ ఫ్యామిలీ దీన్ని డిస్కంటిన్యూ చేసి ఉండకూడదు. అంటే మధ్యలో ఆపేసి వాళ్ళకి నచ్చినట్టు మళ్ళీ మొదలు పెట్టకూడదు. కస్టమ్ అండ్ యూసేజ్ అనే వర్డ్ అప్లై చేయాలి అంటే కస్టమ్ అండ్ యూసేజ్ అనేది ఎన్నో తరతరాలుగా ఫాలో అవుతున్న రిచువల్ లాగా అన్నమాట. అండ్ క్లాజ్ సిలో ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్ గురించి చెప్పారు. క్లాజ్ డీలో యూటరైన్ బ్లడ్ గురించి చెప్పారు. ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్ ఏంటి అంటే సేమ్ తండ్రి ఉంటారు, సేమ్ తల్లి ఒక్క పిల్లలు అయితే వాళ్ళని ఫుల్ బ్లడ్ అంటారు. అదే ఇద్దరు
వైఫ్స్ ఉండి వాళ్ళ ఫాదర్కి వాళ్ళిద్దరికి సంతానం ఉండి వాళ్ళిద్దరిని హాఫ్ బ్లడ్ అంటారు. అంటే సేమ్ ఫాదర్ ఉంటారు ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్లో, బట్ సేమ్ మదర్ ఉంటే వాళ్ళు ఫుల్ బ్లడ్, డిఫరెంట్ మదర్స్ ఉంటే వాళ్ళు హాఫ్ బ్లడ్ అన్నమాట. అలాగే యూటరైన్ బ్లడ్లో సేమ్ మదర్ ఉంటారు బట్ డిఫరెంట్ ఫాదర్స్ ఉంటారనమాట. ఈ డిఫరెంట్ ఫాదర్స్ వాళ్ళ పిల్లలు యూటరైన్ బ్లడ్ కింద కనెక్టెడ్. అండ్ నెక్స్ట్ సపిండా రిలేషన్షిప్. క్లాజ్ ఎఫ్లో మనకి 2 క్లాజెస్ ఇచ్చారు, 1 and 2. ఒకటి సపిండా రిలేషన్షిప్, ఇంకోటి సపిండాస్. ఈ సపిండా రిలేషన్షిప్ అనేది 3rd జనరేషన్ త్రూ మదర్ అండ్ 5th జనరేషన్ త్రూ ఫాదర్. అంటే మనము ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేషన్ మనం త్రూ మదర్ కానీ నోట్ డౌన్ చేస్తే అది 3 జనరేషన్స్ లోపల ఉంటే దాన్ని సపిండా రిలేషన్షిప్ అంటారు. అదే 5 జనరేషన్స్ లోపు మన ఫాదర్ సైడ్ ఉంటే దాన్ని సపిండా రిలేషన్షిప్ అంటారు. మనం నెంబర్ 1 డిగ్రీ అయితే మన మదర్ 2nd డిగ్రీ. మన మదర్ తర్వాత వాళ్ళు ఎలా రిలేట్ అయ్యారో ఒక జనరేషన్ అయితే వాళ్ళకి 3rd జనరేషన్ వచ్చింది. సిమిలర్గా మన ఫాదర్ జనరేషన్ కూడా. అండ్ సపిండాస్ అంటే ఈ లీనియర్ అసెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ సపిండా రిలేషన్షిప్ లోపల ఉండే ఈ లీనియల్ డిసెండెంట్స్ ఎవరైతే ఉంటారో అసెండెంట్స్ కానీ వాళ్ళని సపిండాస్ అంటారు. అండ్ జీ డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఈ లీనియల్ అసెండెంట్స్ వస్తారు అండ్ డిఫరెంట్ రిలేషన్షిప్స్ అనేవి ఇచ్చారనమాట. మనకి గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ లేదంటే గ్రాండ్ మదర్స్ బ్రదర్ కానీ లేదంటే గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే నియర్లీ రిలేటెడో వీళ్ళందరినీ కూడా ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లోకి ఇచ్చారనమాట. సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రివేల్స్ ఓవర్ ఎనీ అదర్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్కి ఇంకా వేరే ఏదైనా యాక్ట్కి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ని కన్సిడర్ చేస్తారనమాట. సెక్షన్ 5 కండిషన్స్ ఫర్ అ హిందూ మ్యారేజ్. హిందూ మ్యారేజ్ అవ్వడానికి ఏమేమి కండిషన్స్ కావాలో ఈ సెక్షన్లో చెప్తున్నారు. ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో ఆ ఇద్దరు పార్టీస్ కూడా హిందూస్ అయ్యి ఉండాలి. అండ్ ఏ ఒక్కరికి కూడా స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఉండకూడదు. అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఒక పార్ట్నర్ లివింగ్ పార్ట్నర్ ఉండకూడదు అనమాట. అంటే పెళ్ళి అయి ఉండకూడదు. సెక్షన్ 12 వాయిడబుల్ మ్యారేజెస్. ఈ మ్యారేజ్ అటు వాయిడ్ కాదు ఇటు వ్యాలిడ్ కాదు. వాయిడబుల్ అనేది ఒక్క పార్టీ ఒక ఆప్షన్తో ఉంటుంది. వీళ్ళు కలిసి ఉండాలి అనుకుంటే ఈ ఏ లోపాలు ఉన్నా సరే కలిసి ఉండొచ్చు. లేదంటే విడిపోవాలి అనుకుంటే కోర్టుకి వచ్చి డిగ్రీ ఆఫ్ నలిటీని తీసుకోవచ్చు. ఈ వాయిడబుల్ మ్యారేజెస్కి అప్లై చేసేవాళ్ళు ఈ యాక్ట్ ముందు మ్యారేజెస్ అప్లికబుల్ అండ్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ అనేది వాయిడబుల్ కింద డిక్లేర్ చేయించుకోవచ్చు. అండ్ వీటికి వచ్చిన గ్రౌండ్స్ ఏంటి అంటే నాట్ బీన్ కన్స్యూమేటెడ్ డ్యూ టు ఇంపార్టెన్సీ వల్ల వీళ్ళు కలవలేకపోతే లేదంటే ఇన్కాపబుల్ ఆఫ్ గివింగ్ వ్యాలిడ్ కన్సెంట్ డ్యూ టు ఎనీ మెంటల్ డిసార్డర్ ఆర్ రికరెంట్ అటాక్స్ ఆఫ్ ఇన్సానిటీ. ఈ కన్సెంట్ అనేది ఇవ్వలేకపోతే దాన్ని కూడా వాయిడబుల్. ఏజ్ ఫ్యాక్టర్. ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో బ్రైడ్ అమ్మాయి 18 years అబవ్ ఏజ్ ఉండాలి. అలాగే బ్రైడ్ గ్రూమ్ అబ్బాయి 21 years ఏజ్ పైన ఉండాలి. ఇన్ కేస్ ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ని కాకుండా లోవర్ ఏజ్ అంటే చిన్నపిల్లలకి మ్యారేజ్ చేస్తే వాళ్ళకి రిగ్రెస్ పనిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పార్టీస్ ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు లేదా సపిండాస్ అయ్యి ఉండకూడదు. ఇన్ కేస్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదా సపిండాస్ అయినా కస్టమ్ ఆర్ యూసేజ్ పర్మిట్ చేస్తే మ్యారేజ్ అనేది వ్యాలిడ్ అన్నమాట. అండ్ సెక్షన్ 6 అనేది రిపీల్ చేశారు. సెక్షన్ 7 సర్మనీస్ ఫర్ అ హిందూ మ్యారేజ్. హిందూ మ్యారేజ్ యొక్క సర్మనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. ఈ సర్మనీస్ అనేది ఐదర్ అబ్బాయి వైపు
కస్టమ్స్ రిచువల్స్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఆ అమ్మాయి వైపు అయినా ఫాలో అవ్వచ్చు, రెండు వ్యాలిడ్. అండ్ ఎవరి కస్టమ్స్ అంటే రిచువల్స్లో సప్తపది 7 అడుగులు ఉంటుందో ఆ 7వ అడుగు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మ్యారేజ్ అనేది కంప్లీట్ అయినట్టుగా భావిస్తుంది కోర్ట్. సెక్షన్ 8 రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అనే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే దీని నిమిత్తం ఎన్ని రూల్స్ అయినా ఫామ్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది కంపల్సరీ చేయొచ్చు. అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకోవట్లేదు వాళ్ళకి మ్యాక్సిమం ఫైన్ అనేది 25 రూపీస్గా పెట్టచ్చు. ఈ 25 రూపీస్ అనేది ఎందుకు ఇంత తక్కువ అమౌంట్ అంటే ఈ యాక్ట్ 1955లో రావడం వల్ల అలా చేశారు. అండ్ హిందూ మ్యారేజ్ రిజిస్టర్ షెల్ బి అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ అంటే హిందూ మ్యారేజ్ రిజిస్టర్లో ఎంటర్ అయిన మ్యారేజెస్ అన్నీ కూడా ఎవిడెన్స్ కింద కోర్టులో చూపించచ్చు. వ్యాలిడిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై రిజిస్ట్రేషన్. నాన్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేయనంత మాత్రాన మ్యారేజ్ ఇన్వాలిడ్ అవ్వదు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడా ఒక మ్యారేజ్ వ్యాలిడ్ కిందగానే పరిగణిస్తారు. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బ్యాగ్మ్యాన్ 0770.